అమ్మా మనమందరం కూడా ఎంతో ఆశతో ఉంటాం దేవునితో మాట్లాడాలని. అవునా కదా? దేవునితో మాట్లాడాలని, ఆయనకు చాలా అత్యంత సమీపంగా ఉండాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, ఆయన ప్రేమలో నిత్యము నిలిచి ఉండాలని, ఏమా ఆయనకు అత్యంత సమీపంగా అంటే ఆయన హత్తుకునే విధంగా ఉండాలని మనకెంతో ఆశ ఉంటుంది కదా. అవునా కాదు? ఆ ఆశ ప్రతి ఒక్క క్రీస్తును కలిగినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉంటుంది. ఆ ఆశ కాదంటారా? కాదంటారా? మరి ఈ లోకంలో మనకు చాలా కళలు ఉంటాయి. అంటే కొందరికి సొంత ఇల్లు కట్టించుకోవాలనే కళ ఉంటుంది, కొందరికి వారి పిల్లల పెళ్లి చూడాలని, లేదంటే వారి మనవరాళ్ళ పెళ్ళో మనవడి పెళ్ళో చూడాలని, లేదంటే ముని మనములను కూడా ఎత్తుకోవాలని, ఇలాంటి ఆశలు ఉంటాయి. అవునా? సరే, ఇలాంటి ఆశలు ఏవైనా సరే తీర్చుకోవాలి అంటే వారు ఎలా ఉండాలి? సజీవంగా ఉండాలి, అంటే బ్రతికి ఉండాలి ఈ లోకంలో. అవునా? అవునా కదా? అంటే ఈ లోకంలో అవన్నీ కూడా ఎలా ఉంటాయి? భౌతికంగా ఉంటాయి. అంటే భౌతికంగా అంటే అట్లా ఒక సాలిడ్గా మనకు కనబడే విధంగా ఉంటుంటాయి. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు కదా, మరి ఆయన్ని మనం హత్తుకోవాలని, ఆయనతో మనం మాట్లాడాలని, ఆయన మనల్ని ప్రేమించాలని, మనల్ని నడిపించాలని మనకెంతో ఆశ ఉంటుంది. ఈ ఆశ ఉండాలంటే ఏ రీతిగా అయితే ఈ లోకంలో మనము కోరుకున్న వాటిని మనము పొందాలంటే మనం బ్రతికి ఉండాలో, సజీవంగా ఉండాలో, అదే విధంగా దేవునిని హత్తుకోవాలన్నా, దేవుని హత్తుకోవాలన్నా, దేవునితో నడవాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా మనం కూడా బ్రతికి ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ బ్రతికి ఉండటము అనగానే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఈ లోకంలో కదా బ్రతికున్నాము అనుకుంటుంటాం. ఈ లోకంలో కాదు బ్రతికి ఉండాల్సింది. ఈ లోకంలో నీవు బ్రతికి ఉండి సంచరించుచున్నా కూడా దేవునిని ఎరగని వారమైతే కనుక మీరందరూ కూడా మృతులే. పండు తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చదవు అన్నారు దేవుడైన యెహోవా. ఆయనను పండు తిన్న తర్వాత వారు సజీవంగా సంచరించుతూ ఉన్నారు, కానీ సంచరించుచున్నా కూడా వారు ఎవరయ్యారు? మృతులయ్యారు. మరి దేవుని హత్తుకోవాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో ఉండాలని, ఆయనతో సంచరించాలని ఆశ కలిగిన నీవు మృతమై ఉన్నావా, సజీవంగా ఉన్నావా అని తెలుసుకోగలిగేది ఏంటో తెలుసా? చూడండి, మనం సజీవంగా ఉన్నామా, మృతమై ఉన్నామా అని మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏమై ఉన్నదో పరిశుద్ధ గ్రంథం నుండి మనము చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. ఆజ్ఞను గైకొనువాడు తన కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. ఆదాము ఆజ్ఞను గైకొన్న ఎడల ఎవరిని కాపాడుకునేవాడు? ఏమా? తన్ను కాపాడుకునేవాడు. తనతో పాటు ఎవరు కాపాడబడిన వారు ఉండేవారు? ఎవరమ్మా? ఆదాము ఆజ్ఞను గైకొన్న ఎడల తనను కాపాడుకున్న వాడై ఉన్నాడు. తనతో పాటు మనమందరము కాపాడిన వారుగా ఉండేవారు. అవునా కాదు? కాబట్టి గమనించాలి మనం. ఆజ్ఞను గైకొను వాడు తన్ను కాపాడుకుని వాడై ఉన్నాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై తీసుకొచ్చిన పండుని తినటంలో ఆ యొక్క ఆసక్తి చూపిన వాడై ఉన్నాడు, కానీ
ఆ పండు తింటే ఏమి జరుగుతుందో ఆలోచించలేని వాడై ఉన్నాడు. ఆజ్ఞను గైకొన్నట్లయితే తనను కాపాడుకునే వాడై ఉండేవాడు. ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి చచ్చిన వాడై ఉన్నాడు. ఒక్కడే చావడం కాదు, తనతో పాటు ఎంతమందిని చెప్పాడమ్మా? ఏమా ఎంతమందిని చెప్పేశాడు? చూడండి, ఆజ్ఞను గైకొంటే తను కాపాడుకునేవాడు. తను కాపాడుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్న సమస్త జనులు కూడా కాపాడబడేవారా కదా? అవునా కదా? ఇప్పుడు అజాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి చచ్చాడు. తనతో పాటు ఎంతమంది చచ్చారు? సర్వ సృష్టి మరణములకు పాత్రులయ్యారా? ఏమా మరణ పాత్రులయ్యారా? అవలేదా? అయితే మనల్ని రక్షించడానికి మరలా ఆయనే రావాల్సి వచ్చింది. ఆ ప్రేమ కాదా అది? ఏమా ప్రేమ కాదా? ప్రేమే. కాబట్టి గమనించాలి, మనము ఆజ్ఞలను గైకొన్న ఎడల మనల్ని మనం ఏం చేసుకుంటాం? కాపాడుకునేవారుగా మనం ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అనుసరించాలి. గైకొనేవారుగా మనం ఉండాలి. ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా మనం అందరం కూడా ఉండాలి. అలాగే చూడమ్మా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. యథార్థపరుడై నా కట్టడలను గైకొనచు నా విధులను అనుసరించిన ఎడల వాడి నిర్దోషగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఏం చెప్తుందమ్మా? ఎలా ఉండమంటుంది? కట్టడ యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే ఎవరవుతున్నారు? నిర్దోషి అవుతున్నారు. వాడు ఏమవుతున్నాడమ్మా? నిజముగా వాడు బ్రతుకును అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మేము బ్రతికలేమా? మేము నీళ్లు తాగుతున్నాం, భోజనం చేస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, మేము వెళ్ళాల్సిన చోటుకు వెళ్తున్నాం, సంచరిస్తున్నాం, వస్తున్నాం, మేమంతా బ్రతికే ఉన్నాంగా. మరి బ్రతికే ఉన్న ఆదాము పండు తిన్న తర్వాత ఎలా చచ్చాడు? నిత్యరాజ వారసుడు అయ్యాడా? అయ్యాడమ్మా? లేదుగా. అవునా కాదా? ఆజ్ఞను అనుసరించకపోతే ప్రధాన దూత అయినటువంటి వాణినే దేవుడు లక్ష్య పెట్టలా. ఏం చేశాడు వాణ్ణి? ఏమా ప్రధాన దూత ఏమయ్యాడు? గెంటి వేయబడ్డా లేదా? అవునా కాదు? కాబట్టి అంతకన్నా గొప్ప వాళ్ళం అవునా కాదుగా. కాబట్టి గమనించాలి, యథార్థ పరులమై ఉండాలి. మనం పైకి ఒకటి చూపిస్తూ లోపల ఒకటి పెట్టుకోకూడదు. ఎందుకంటే బాహ్య ప్రపంచము నీవు పలుకున్నది వినును, నీ అంతరంగం ఉన్నది దేవుడు తెలుసుకున్నాడు. అర్థమైందా? ఎదుటి వారి మెప్పు కోసం నువ్వు ఏమి చేసినా వారు నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకే. అంతకు మించి ఉంటుందా? నేను ఎదుటి వారి మెప్పు పొందాలనుకుంటున్నానమ్మా, ఓకేనా? ఎదుటి వారి మెప్పు నేను పొందడానికి బాగా ప్రయత్నం చేస్తున్నా, వారి వల్ల నాకు ఏదో లాభం ఉంటుందిలే అని ఆశపడి వారి కోసం నేను వారు అడిగిన సమస్తము చేస్తా ఉన్నా. నా పని ఇంకొద్ది టైం ఉంది, వారి ద్వారా నాకు జరగాల్సిన పని కొద్ది టైం ఉంది, ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత. ఈరోజు వాళ్ళు చచ్చారు. వారి మెప్పు కోసం నేను చేసిన సమస్తం ఏమైంది? వ్యర్థమేగా. ఉపయోగం ఉందా? లేదు. కానీ నేను వారి మెప్పు పొందాలనుకోవాలా, నా దేవుని మెప్పు పొందాలనుకున్నా, నా దేవుడు నన్ను ఇష్టపడాలనుకున్నా, నా దేవుడు నన్ను ప్రేమించాలనుకున్నా. అప్పుడు భూమి గతించితేనేమి, మరి మెట్టలు తత్తరిల్లితేనేమి, పర్వతాలు తొలగిపోతేనేమి, నా దేవుని మాట నెరవేరుకున్న మారుతుందా? మారుద్దమ్మా? మారదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? యథార్థ పరులమై ఉండాలి. అలాగే
దేవుని యొక్క కట్టడలను గైకొనొచ్చు ఆయన విధులను అనుసరించి మనము నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం ఎవరుగా ఉంటాం? నిర్దోషిగా ఉంటాం. ఆదామా నువ్వు చేసిన పనేంటి అన్నప్పుడు, అయ్యా ఏమిస్తే నేను తిన్నాను అన్నాడు. ఆమిస్తే నువ్వు తిన్నా కూడా నువ్వు ఎవరయ్యావు? దోషివే అయ్యావు. ఒకవేళ ఇది నా దేవుడు తినవద్దు అన్నాడు, నేను దీన్ని తినను అని నిలబడి ఉంటే, ఆదామైనా అవ్వైనా సరే ఆ మాటలతో నిలబడి ఉంటే, ఆ ఆజ్ఞను గైకొని ఉంటే, వాళ్ళు దోషులా నిర్దోషులా? ఎవరమ్మా? నిర్దోషులు. కాబట్టి మనం దోషులుగా ఉందామా నిర్దోషులుగా ఉందామా? నిర్దోషులుగా మనం ఉంటే మనము నిజముగా ఎవరుగా ఉంటాం? బ్రతికిన వారుగా మనం ఉంటాం. ఒక్కొక్కళ్ళు కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటుంటారు, అరే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావురా, లేదే అమ్మ నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు, వెళ్ళిపో. కొందరైతే ఇంకా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇళ్లలో వాళ్ళు అంటే తల్లిదండ్రులు ఆ బిడ్డలు వాళ్ళకి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తుంటే పోయి బిందె నీళ్లు తీసుకొని తల మీద కుమ్మరించుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఆ క్షణంతో వారు చచ్చిపోయారని. అంత మాత్రం వాళ్ళు చనిపోయినట్టేనా? ఏమో బిందె నీళ్ళు పైన పోసుకోగలే, ఇతను బిందె నీళ్ళు పైన పోసుకోగలే, వాళ్ళు చచ్చిపోయారా? అప్పుడు దాకా ప్రాధాన్యపడతారు. ఎప్పుడైతే ఆ పని చేసావో నీ దృష్టిలో పోయి చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా మా దృష్టిలో చచ్చిపోయినట్టు అని పోతారా, లేకపోతే బ్రతుకున్నావు అని పోతారా? అమ్మా పంతం అంటే అర్థమే కదా, అర్థమైందా? ఎవరికైనా పంతం వచ్చింది అనుకోండి, ఆ క్షణంతో వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అంతమే. కానీ ఆ పంతం దేవుడు చూపించాడా? చూపించాడప్పా? చూపించాడు. కాబట్టి దేవుడైన యెహోవా వాక్కు ఏమై ఉన్నది చెప్పండి? యథార్థ పరులమై మనం జీవిస్తూ ఆయన యొక్క కట్టడాలను గైకొనుచు విధులను అనుసరించుచు నడిచిన ఎడల మనం ఎవరుగా ఉంటాం? నిర్దోషులుగా మనం ఉంటాం. అప్పుడు మనం ఎవరుగా ఉంటాం? బ్రతికిన వారుగా బ్రతికి ఉంటాం. అలాగే శవం నడిచి వచ్చింది, మనం బాగా ఆలోచిస్తున్నాం. మనం ఏదో పని మీద మార్చురీలోకి వెళ్ళాం, వెళ్ళి కూర్చొని ఉన్నాం, అన్ని శవాలు లేచి డ్యాన్స్ చేస్తున్నాయి. ఎంతసేపు ఉండి డ్యాన్స్ చూస్తారు చెప్పండి? ఎంతసేపు ఉంటారు? డ్యాన్స్ అయిపోయేదాకా నీ క్లాప్స్ కొట్టి వస్తారా? ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు నిజంగా శవాలు లేదా మనుషులు నాటకం వాడి ప్రాంక్ చేశారు, వాడు లేచి డ్యాన్స్ చేస్తున్నప్పుడు నీవు వెళ్ళలేకపోయావు బయటికి, నెక్స్ట్ డ్యాన్స్ చేయడానికి నువ్వు ఉంటావు అక్కడ. మృతి పొందో లేకపోతే భయపడతాను. అవునా కదా? చూడండి, మనం ఎంతమంది మృతుల మధ్యలో సంచరిస్తున్నాము. మరి నీవు మృతి పొంది ఉన్నావా, సజీవంగా ఉన్నావా అని నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఏం చేస్తే తెలుస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంచున్నావో లేదో పరిశీలించుకో. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొంచున్నావో లేదో పరిశీలించుకో. అప్పుడు నీకు అర్థమైంది, మృతత్వం పొందిన దానిగా ఉన్నావా, సజీవునిగా ఉన్నావా. ఒకవేళ మృతి పొందిన వారుగా మీరు ఉంటే కనుక మీరు ఎక్కడ ఉండాల్సిన వారు? మృతులైన వారిని ఎక్కడ ఉంచుతాం మనం? ఉంటే గుట్టలో ఉంచుతాం, లేకపోతే మార్చురీలో ఉంచుతాం, ఇంట్లో ఉంచుతామా? అంటే ఎక్కడ ఉండాల్సిన వారం మనం ఆలోచించుకోవాలి. ఆయనను ఊరి బయట కంపు కొట్టు శ్మశానంలో ఉండవలసిన వారమైనను, లేక ఊరు మధ్యన పురుగు పట్టేటటువంటి స్థలమైనటువంటి మార్చురీలో అయినా ఉండవలసిన వారమైన మనల్ని ఆయన పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధ స్థలములో మనల్ని పిలుచుకున్నాడంటే ఆ గొప్ప ప్రేమ మనం ఏమి చేస్తే తీరుతుంది ఆలోచించుకోవాలి మనం. అలాగే చూడండి అమ్మా, ద్వితీయోపదేశ కాండ గ్రంథము దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడో చూడండి. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు చూడమ్మా. కాబట్టి
ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను. మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు ఏమడుగుతున్నాడమ్మా? మనం పాడతాం, నీవు చేసిన ఉపకారములకు ఏం చెల్లిస్తానయ్యా నేను? ఎలాది దూడన్నా, ఎలాది నదులంత విస్తారమైన తైలమున్నా, లేకపోతే నా జ్యేష్ఠ పుత్రున్నా. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు అమ్మా? ఒకసారి ఆ పాట పల్లవి పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరి ఆయన చేసిన దానికి మనం ఏమి చెల్లిస్తాం? కానీ ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? లేదంటే మనం అనుకుంటాం, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, లేక నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలు? కానీ దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడమ్మా? అస్సలు మనం చేయలేదు. చేయాలన్నా మనకు మనస్సు అంగీకరించినది. అంగీకరిస్తా? చూడండి ఏమడుగుతున్నాడు, ఏది నీవు బ్రతకాలి అంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం చివరి లేఖనము, నీవు నిర్దోషి వగుదువు, నీవు నిజముగా బ్రతుకుదువు. కాబట్టి ఇశ్రాయేలు అంటే నీవు నిర్దోషి అవ్వాలి, కాబట్టి నీవు నిజంగా బ్రతకాలి, కాబట్టి దేవునితో పోరాడి గెలిచిన నరుడా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను. మాట కాక. ఏమనుకోవాలి మనం? మనకు బాగా అవసరమైతే మనం వేరే వాళ్ళు సహాయం చేసే వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నాం, ఒకసారి సాయం చేయడం, నీ మేలు మర్చిపోలేను, నా జీవితాంతము గుర్తుపెట్టుకుంటా అని మనము ప్రతిమలాడతాం. మన అవసరం, గట్టి అవసరం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కేవలం ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మనం అనుసరించి నడుచుకోమని మాత్రమే అడుగుతున్నాడు. ఆయన సేవించే విధానం ఎలా సేవించమంటాడు? పూర్ణంగా, పరిపూర్ణంగా. అర్థమైందమ్మా? పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ సేవించుకోవాలి. కేవలం అదే అడుగుతున్నాడు, ఇంకేమి అడగట్లా. ఇంకా దేనికోసం? అదంతా నీ మేలు కొరకు. అది నీకు మేలుకరమైన దీవెనై ఉండగా, నీ క్షేమానికై, నీ క్షేమాభివృద్ధికై ఆయన చేయమంటున్నాడు. కానీ అంతేగాని నీవు అలా చేస్తే ఎదుటి వారి క్షేమానికి కాదు, నీకే, నీ మేలుకే. నరులు స్వార్థపరులు కాదా? అవునా కాదా? వారికి లాభాపేక్ష ఉన్నదా లేదా? లాభాపేక్ష ఉంటేనే కదా ఎవరైనా ఏమైనా పనులు చేస్తారు. నిజం చెప్పండి. ఒకరు ఉద్యోగం చేస్తున్నారంటే జీతం వచ్చిందని చేస్తున్నారా? గవర్నమెంట్ జీతం ఇవ్వకపోయినా చేస్తామని చేస్తారా? చాలా మంది అంటారు ఉద్యోగం చేయాలని నాకు ఇంట్రెస్ట్ అంటారు. సరే జీతం ఇవ్వకుండా చేయండి అంటే చేస్తారా? మరి నీ ఇంట్రెస్ట్ అబద్ధమేగా. అబద్ధమా కాదు? ఇంకొందరు చేస్తారు ఉద్యోగం పవర్ కోసం. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు అవుతున్నారు? పవర్.
యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ అయినా, ఐఆర్ఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా మరలా ఎగ్జామ్ రాస్తారు. ఎందుకు? ఐఏఎస్ అన్నారు. నరుడు, ఈ లోకంలో ఉన్న సమస్త నరులు వారి యొక్క లాభాపేక్ష కొరకు మాత్రమే జీవిస్తారు. కానీ నిన్ను జీవింప చేయాలన్న దేవుడు ఏ స్వార్థము లేనివాడు, నిస్వార్థమైన హృదయముతో నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా యథార్థవంతునిగా ఉన్నాడు. ఆదివారం వస్తే చర్చికి, సోమవారం వస్తే గుడికి, శుక్రవారం వస్తే మసీదుకి. ఇది కాదు నీ భక్తి. నీ భక్తి శ్రద్ధలు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో కూడినవై నీ దేవుణ్ణి సేవించమని ఆయన అడుగుచున్నది. ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్ళని ఆయన అడగట్లా. నీ జ్యేష్ఠ పుత్రుడు మిమ్మల్ని అడగట్లా. వేలాది నదులంత విస్తార తైలం మిమ్మల్ని అడగట్లా. నీ హృదయాన్ని అడుగుతున్నా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సేవించడం. ఆయన అంత దీనంగా అడుగుతున్నా కూడా మనం లెక్క చేయము, లెక్క చేస్తాం. ఎవరికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మా మధ్యలో ఉన్న క్రిస్టియన్ అని మా అమ్మ గొడవ చేద్దామా, గొడవ చేద్దామా, గొడవ చేద్దామా అని ఊరుకుంటుందా? వింటుందా? వెళ్తూ ఒక ఇంజక్షన్ వేస్తే ఏడుస్తుంది. ఏడిస్తే మళ్ళీ వేస్తానంటే గమ్ము. అంటే తనకి తెలిస్తే, మాటలకు అర్థం తెలిస్తే. దేవుడు మనల్ని కొడతానట్లేదు, తిడతానట్లేదు. ప్రేమతో మనల్ని పిలుచుకుంటాడు. ఆయన చేయమందల్లా ఆయన ఆరాధించే విధానంలో పరిపూర్ణత మాత్రమే ఆయన అడుగుతున్నాడు. అది కూడా ఏమంటున్నాడు? ముందు ఏమనిపిస్తున్నాడు? కాబట్టి ఇజ్రాయేలు, ఎందుకు? నువ్వు బ్రతకాలి కాబట్టి, నువ్వు సజీవునిగా ఉండాలి కాబట్టి. మనం మొదటగా స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఎందుకు మనం బ్రతికుండాలి? దేవునితో హత్తుకుని, దేవునితో కలిసి సంచరించడానికి, ఆయన ప్రేమను పొందటానికి. అయితే ఆయన ఆజ్ఞలను, కట్టడాలను మనం ఫాలో అవటం భలే కష్టం కదా, మనకు భలే కష్టం కదా. అని ఒక గొప్ప భక్తుడు ఏమంటున్నాడు చూడమ్మా, 119వ కీర్తన 119వ కీర్తన 4 నుండి 6 వచనాలు చూడమ్మా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంది ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగునేరదు. చూడమ్మా, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అయితే ఆహా, నీ కట్టడంలో గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే ఆ ఆజ్ఞలను గైకొనే విధానం ఎలా ఉంటుందంటమ్మా? మేలుకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. అంతేకాదు, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఈ లోకంలో మనం ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే మనం అవమానం పొందుతాం ఒక్కొక్కసారి. మన పగవారికి మనం సాయం చేస్తే వాళ్ళు నమ్ముతారా మనల్ని? నిజంగా ఏ స్వార్థము లేకుండానే మనము సాయం చేయాలని మనం ఉన్నాం, కానీ వాళ్ళు మనం నమ్ముతారా? మన పగవాళ్ళు, అప్పటి వరకు మనం వాళ్ళతో చాలా కొట్లాడాము, చాలా తిట్టుకున్నాము, పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా మనం ప్రవర్తించాము. కానీ మన పగవారు కూటికి కూడా లేక ఉన్నప్పుడు మనం నిజంగా జాలిపడి, మన మధ్య జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది, మా ఇంటికి రండి అమ్మా, భోజనం చేద్దరు కానీ, తిని ఎన్నో రోజులు అయింది కానీ పిలిస్తే వస్తారమ్మా? ఇస్తారా? రాదు. కారణం, ఆ భోజనంలో ఏం పెడతారు అంటే మేలు చేయటం కూడా అవమానకరంగానే భావిస్తున్నాం మనం. కానీ మేలు చేయడానికి వచ్చిన యేసయ్య మోమున ఉమ్మి వేయించుకున్నాడు, రెల్లుతో తల మీద కొట్టించుకున్నాడు. దేవునికి తప్ప ఎవరికి సాష్టాంగ పడని ఆయన
అవమానపడ్డాడు. ఎవరి కోసం? ఎవరి కోసమా? మన కోసం. మృతులైన వారి కోసం కాదు, గమనించాలి, సజీవులైన వారి కోసం, ఇజ్రాయేల్ అనబడ్డ వారి కోసం. మరి నీవు ఇజ్రాయేలువా కాదా? వెంటనే లగవకండి, నా పేరు ఇజ్రాయేల్. పెట్టబడ్డ పేరు కాదు ఇజ్రాయేలు, ఏర్పరచబడ్డ బిరుదై ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనటం ఎంతో ఆనందదాయకం. ఆ కట్టడంలో సంచరించడం ఎంతో సంతోషకరం. కావున మనం గమనించాలి, దేవుని యొక్క న్యాయ విధులు మనకు సంతోషాన్నిచ్చాయి. ఆయన కట్టడలు గైకొన్నప్పుడు మనము ఎటువంటి అవమాన భారము మన మీద మోపబడదు. అర్థమవుతుందమ్మా? కనుక మనము దేవుల్లో ఎదగడానికి, ఫలించడానికి, ఆయన హత్తుకోవడానికి, ఆయన ప్రేమను మనం పొందుకోవడానికి మనకు ఆ కట్టడాలను, ఆ న్యాయ విధులను అనుసరించడం మనకు కావచ్చు. ఒక్కొక్కసారి మనం కష్టపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం వాటిని అనుసరించడానికి. కానీ నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు పడే కష్టాన్నే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చూడండి, ఎంత గొప్ప ధన్యకరమైనదో చూసారా? నీవు కష్టపడుతున్నా, నీ శక్తి చాలకున్నా కూడా దేవుడు వాటన్నిటిని కూడా గమనిస్తూనే ఉంటాడు. ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను కూడా నువ్వేం చేస్తున్నావు? నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. క్రీస్తు నాకు తెలుసు, నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలు, నేను మృతి పొందిన దాన్ని కాదు, మృతి పొందిన వాడును కాదు అని మనం ఎప్పుడైతే సజీవుల లెక్కలో చేర్చబడిన వారుగా మనం ఉంటాము, అప్పుడు ఏమంటున్నాడు చూసారా? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. కానీ ఇష్టం, నువ్వు ఎప్పుడు వెళ్ళదలుచుకుంటే అప్పుడు వెళ్ళటమే నిత్యరాజ్యంలో. దాన్ని ఇంకెవరు కూడా వేస్తానంటున్నారా? ఎవడును వేయ నేరడు. శక్తి లేదు, ఎవరు తలుపు మూయగలిగిన శక్తిమంతులు ఎవరు లేరు. ఆ యొక్క ద్వారంలోకి ప్రవేశించే వరకు నీవు ఈ లోకములో అయినా సరే, నిత్యరాజ్య వారసురాలుగా అయినా సరే, నీవు సజీవంగా ఉండాలా లేదా? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడాలను ఫాలో అవుతూ సజీవంగా ఉంటావా? వీటిని ఫాలో అయ్యేది ఏముందని మృతి పొంది ఉంటారు. సజీవంగా ఉంటే సంచరించే వారుగా ఉంటావు, మృతి పొందితే చలనము లేని వారుగా ఉంటారు. సజీవంగా ఉంటేనే కదా తీయబడ్డ తలుపు దాటగలిగేది. ఏమా ఊరగా చెప్తున్నా, మళ్ళీ ఇంకా ఎవరు ఇంకలాగనుకోకండి. మరి మన సంఘ కాపరి ఈ లోకంలో క్రీస్తునందు నిద్రించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మనము ఉంచామా లేదా? ద్వారము తెరవబడి ఉన్నది, తనకు తానుగా వెళ్ళిందా మనం తీసుకెళ్ళామండి? ఇప్పుడు మీలో లేచి వెళ్ళండమ్మా అంటే మీకై మీరు వెళ్తారా? నలుగురు తీసుకొని మిమ్మల్ని బయటికి వెళ్ళాలా? ద్వారము తెరవబడి ఉన్నది మన ముందట. మనము సజీవులుగా ఉంటే ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్తామా? మృతి పొందిన వారుగా ఉంటే వెళ్తామా? సజీవులుగా ఉంటే అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో సంచరిస్తూ ఉంటేనా? జీవించి ఉంటేనా? బ్రతికి ఉంటే. ఎవరిలో? దేవునిలో బ్రతికి ఉంటే. అర్థమైందా? ఆయన ఆజ్ఞలను ఫాలో అవ్వకపోతే, ఆయన కట్టడలను ఫాలో అవ్వకపోతే నీవు సజీవమై ఉన్నా కూడా మృతివే. మృతి పొందిన వారిని మనం ఏమంటాం? ఏమంటావమ్మా? శవం అంటాం. పేరు పెట్టి పిలుస్తాం.
గ్రేవ్ యార్డ్ దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆయన అమ్మ సమాధి కట్టే విషయంలో ఒక మాట అంటా ఉండేవాడు. అయ్యగారు అంటే నాతో మాట్లాడుతున్నాను ఆయన, అయ్యగారు అక్క ఆడ లేడీస్ కదా, ఇక్కడైతే బాగుంటుంది, సింపుల్గా అయితే బాగుంటుంది. నాకు నవ్వు వచ్చేది. అక్క అన్నాడు. అక్క అంటే ఎవరిని అంటావు? అబ్బాయిని అంటావు. అక్క అని ఎవరిని అంటావు? లేడీస్నేగా, స్త్రీలను అంటాం. అక్క ఆడ లేడీస్ కదా అంటే ఏమని అర్థం? అర్థం కదా. అక్క అంటేనే స్త్రీ, మళ్ళీ ఆడేంది, లేడీస్ ఏంది? అక్క ఆడ లేడీస్ కదా, సింపుల్గా ఉంటే బాగుంటుంది అంటే ఆయన చదువుకోలేదే, వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో ఆయన చెప్పదలుచుకొని చెప్పారు. ఓకేనా? అంటే మాకు అర్థమే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి నీకు శక్తి ఉన్నదా లేదా? ముందు దాన్ని మనం దేవునితో మనం సంచరించాలి, మాట్లాడాలి, సంభాషించాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? నీకు పరిపక్వం చెందినటువంటి భాష వచ్చా రాదా అనేది పక్కన పెట్టండి. నీ అంతరార్థము దేవునికి అర్థం అవ్వాలిగా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అక్క ఆడ లేడీస్ కదా అన్నాడు. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆడవాళ్ళు కదా, వాళ్ళకి సింపుల్గా నీట్గా ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. అది మనకు అర్థమయ్యేలాగా ఆయన చెప్పాలనేది ఆయన ప్రయత్నం. ఓకేనా? చెప్పాల్సినటువంటి విధానము, పొలైట్నెస్ ఉన్నా లేకపోయినా ఆయన భావం మనకు అర్థమయ్యేలాగా రీచ్ చేయాలని ఆయనకు తెలిసిన భాషలో చెప్పాడా లేదా? చెప్పిన పదజాలాన్ని ఉచ్చరించాడు ఆయన, వచ్చిన పదజాలం. కానీ మనకి రీచ్ అయిందా అవ్వలేదా? అర్థమైందా అవ్వలేదా? అర్థమైంది కదా. అయితే నీవు దేవునితో సంభాషించడానికి నాకు అర్హత లేదనుకుంటూ, నేను అంత యోగ్యత లేదనుకుంటూ, నేను మాట్లాడలేననుకుంటూ, నాకు మాటలు రావని అనుకుంటూ నీవు ఉంటే నీ భావం దేవునికి తెలుస్తుందా? నీ అంతరంగం తెలుసు దేవునికి, కానీ నీ నోటితో చెప్పాలి కదా. హిజ్కియా అంతరంగం దేవునికి తెలుసు. ఏంటది? ఆయనకి కొద్ది కాలము సమయం కావాలి, అవునా? కానీ ఆయన నోటితోనే చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటే ఇచ్చాడా? ఆయన అడగకుండా ఇచ్చాడా? అమ్మా, అడిగాడా? అడగలేదా? అవునా? ఇక్కడ అబ్రహాము గారి ఇంటెన్షన్, ఆయన అంతరంగము దేవునికి తెలుసు. కానీ అక్కడ అబ్రహాం గారు అడగల. కానీ దేవుడు ఆయన కోరికను తీర్చాడా లేదా? ఏమైంది? అబ్రహాం గారు అంతరంగం అందున్నటువంటి దేవుని అడగలేకపోయాడు. ఒకటి ఇష్మాయేలు సంగతి, ఇంకొకటి లోతు సంగతి. లోతును కాపాడమని నోరు తెరిచి అడగలేకపోయాడు. ఎందుకని? లోతు నీతిమంతుడై ఉన్నాడో లేదో తెలియదు. కానీ లోతు నీతిమంతుడై ఉన్నాడో లేదో ఆయనకు తెలియకుండానే దేవుణ్ణి అడగలేదని చెప్పి ఆయన మౌని అయి ఉన్నాడు. కానీ దేవునికి ఏమర్థమైంది? ఆయన అంతరంగం అర్థమైంది, ఆయన పడుతున్న ప్రయాసం అర్థమైంది, దేవునికి చెప్పాలనుకున్న ప్రయత్నం దేవునికి అర్థమైంది. ఆయన వింటే లోతును తీసుకొచ్చి వదిలిపెట్టాడా? అబ్రహాం గారి మాటలు వింటే తీసుకొచ్చి వదిలిపెట్టాడా? అబ్రహాం గారి మాటలు వినకుండా వదిలిపెట్టాడా లోతును తీసుకొచ్చి? అబ్రహాము గారి ప్రయత్నం విన్నాడు, ఆ మాటలు విన్నాడు, ఆయన చెప్పలేకపోతున్న విధానాన్ని అర్థం చేసుకున్నాడు. అబ్రహాము అంతరంగము ఎరిగిన దేవుడు లోతుని కుటుంబాన్ని తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అలాగే అబ్రహాము ఇష్మాయేల్ని విడివలసి వచ్చినప్పుడు ఆయన అంతరంగము తెలిసిన దేవుడు, కానీ అబ్రహాము నోరు తెరిచి అడగల, అయ్యా ఇష్మాయేల్ని కూడా కాయ్యా అని. దేవుడు ఏమన్నాడు? ఇష్మాయేలు కూడా నీ సంతతే కాబట్టి అతనిలో నుండి కూడా రాజులు వస్తారు, గొప్పవారు వస్తారు, గొప్ప జనాంగం వస్తుందని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటిది? అడగలేకపోయిన అబ్రహాము వలె నీ ఉండాలి, అడిగి పొందుకోగలిగిన హిజ్కియాలాగా నీ ఉండాలి. అర్థమైందా? అలా ఉండాలి. అలా ఉండాలని నీ శక్తి సరిపోయిద్దా లేదా అనేటటువంటి భావన నీలో ఉండకూడదు. నీ శక్తి కొంచెమైనా సరే నీ ప్రయత్నం ఎలా ఉండాలి? శక్తికి మించిందే ఉండాలి. అర్థమైందా? పిట్ట కొంచెం పోత ఘనమని మనం వింటుంటాం సామెతలు. ఎందుకని? ఆ పిట్ట కొంచెమే అయినా దానికి పూత ఎందుకు ఘనంగా ఇచ్చారు తెలుసా? దాని ఆ పక్షి యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఆహారం కొరకు ఎంతో దూరం వెళ్ళినప్పుడు, ఇది ఆపదలో ఉన్నప్పుడు దాని ఆపదని తల్లిదండ్రులకు తెలియజేయడం కోసం ఆ కూత ఎలా పెడుతుంది? బిగ్గరగా పెడుతుంది. అప్పుడు నా బిడ్డ ఆపదలో ఉన్నదనో, లేకపోతే నా బిడ్డ ఆకలితో ఉన్నదనో
తెలుసుకొని ఆ కూత విన్న పక్షులు వెంటనే దాని దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గరకు వచ్చాక మళ్ళీ అంత పెద్ద కూత వేస్తుందా? అంత పెద్ద కోత వేస్తుందా? వెయ్యదు. మన శక్తి కొంచెమే ఉండొచ్చు గాక, కానీ మన ప్రయత్నం ఎలా ఉండాలి దేవుల్లో? మన శక్తికి మించిందే ఉండాలి. ఆయన అర్థం చేసుకుంటాడు. నాకు నోట మాట రాదయ్యా, మందనాలుక గలవాడను, మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎవరితో అన్నాడు ఈ మాట? మోషేతో. నీ నోట నా మాటలు ఉంచేదను, నీ వెళ్ళి నేను చెప్పింది చేయాలి. మనం ఎందుకు మరి అయ్యా నా శక్తి చాలదు, నా బలము చాలదు అని మనం ఎందుకు మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం? దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారమైన మనము శక్తివంతులము. దేవునితో సంచరించగలిగిన మనము శక్తివంతులం. ఆయనతో సంభాషించగలిగిన మనము అత్యంత తెలివిగలము. అలా సంభాషించాలన్నా, ఆయనతో సంచరించాలన్నా మనకు ప్రయత్నాలు ఉండాలి. మనం దేవుళ్ళో ఎదుగుటకు, ఫలించుటకు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఇవన్నీ ఇలా ఉంటే దేవుడు ఎలా ఉంటాడో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పాను. చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అంటే యేసు ప్రభు వారు చెప్పిన విధంగా మనము సంచరించిన వారుగాను, ఆజ్ఞలను గైకొన్న వారుగాను మనం ఉంటే మనం ఎవరిని ప్రేమించిన వారమే? దేవుని ప్రేమించి, అంటే యేసయ్యని ప్రేమించిన వారు. యేసయ్యని ప్రేమించిన వారం కనుక మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? తండ్రి వల్ల ప్రేమింపబడును. యేసయ్యని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు తండ్రి వలన ప్రేమించబడతారు. అలాగే నేనును, అంటే యేసయ్య కూడా వారిని ప్రేమించి వానికి తనను తాను కనబరుచుకుంటా అంటున్నాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అయితే యేసయ్యని ప్రేమించిన వారు, దేవుని చేత ప్రేమింపబడిన వారు యేసయ్యని చూడగలుగుతారు. మరి మనము దేవుని చూడాలని ఆశ ఉన్నదా లేదా? ఆయన చూడాలి అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన్ని చూడాలంటే మనము ఆ కట్టడాలను మనం అనుసరించాలి. అప్పుడు మనము యేసయ్యని ప్రేమించిన వారు. ప్రేమ అనే పదము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. ఆ ప్రేమ అనే పదము లోకపరమైనదే అయితే అంత స్వార్థమే. ప్రేమ అంటే నాకు తెలిసి నేను రాసుకున్న నా డిక్షనరీలో ఉన్న అర్థం స్వార్థం. మీ డిక్షనరీలో ఏమన్నా నాకు తెలియదు, కానీ స్వార్థం. భర్త భార్యను ప్రేమించినా తనతో జీవిస్తానే స్వార్థం. భార్య భర్తను ప్రేమించినా తనకు తోడుగా ఉంటాడనే స్వార్థం. పిల్లల్ని తల్లిదండ్రులను ప్రేమించినా వారి యొక్క వృద్ధాప్యంలో వారు చూసుకుంటారనే స్వార్థం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేదంతా కూడా ఎవరి కోసమని స్వార్థం? బిడ్డల కోసమే. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించేది ఎంతకాలం? వారికి రెక్కలు వచ్చేంతకాలం. అది కూడా వారి అవసరతలు తీర్చాలనే స్వార్థం. కానీ ఏ స్వార్థము లేకుండా నరక యాత్ర నీవు అనుభవించలేవని, నరకములో అగ్నిలో నీవు తాళలేవని, నేను నిత్యరాజ్యానికి తీసుకెళ్లాలనుకున్నది కూడా నిజంగా స్వార్థమే. అయితే ఏ స్వార్థం తెలుసు? అది నిస్వార్థం, నీ స్వార్థం. యేసయ్యకేమో నిస్వార్థమైంది. నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలి లేదు ఎవరి స్వార్థమైంది? మనం నిస్వార్థమైన ప్రేమను ఆ నీకి జస్ట్ కొమ్ము తగిలించు. మనం ఏం చేయలేదమ్మా, పదాలు మార్చు, కొమ్ము తగిలించు. కొమ్ము తగిలిస్తే ఏమైంది? నీ స్వార్థం. అవునా? కాబట్టి అయితే నిస్వార్థమైన యేసయ్య ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, కట్టడలను ఫాలో అవ్వాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన్ని మనకు కనబరుచుకుంటా అంటున్నాడు. అయితే మనం ఎంతగానో ఇంత నుంచి వేచి ఉన్నది దేవుని హత్తుకోవాలి.
ఆయనతో సంచరించడం, ఆ ఆశ తీరటం. ఎలా తీరాలి అనేది ఇప్పుడు దాకా చూసుకుందాం. అది ఎలా ఉంటుందో చివరిగా చూడటమ్మా. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచనాలు చూడమ్మా. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించరు వెనుక తీయగా ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు. చూడండి, మరి ఈయన ఎవరో తెలుసా? హిజ్కియా. మనం ఇందా చెప్పుకున్నాం, ఆయుష్ కొంచెమై ఉన్నను, మరలా ఈ భూమి మీద ఆయుష్ కావాలని అడిగాడు. ఆయుష్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు చూడండి, 6-7 వచనాల్లో చూడండి ఏముందో. అతడు యెహోవాతో హత్తుకొని. హత్తుకోవడం అంటే ఏంటమ్మా? హత్తుకోవడం అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? హత్తుకోవడం అంటే కౌగిలించుకొని ఉంటాం. అంటే కౌగిలించుకొని ఉంటాం అనే దానికి మన వాడుక భాషలో ఉన్న అర్థం వేరు. ఈ అర్థాన్ని చూడవాకండి. వాస్తవంగా హత్తుకొని ఉండటం అంటే కోతి పిల్ల కోతిని పట్టుకొని ఉండడం చూసారా? అది పెద్ద బంగ్లా మీద భవనం మీద నుంచి అవతల భవనాన్ని దూకుతున్నాయి, ఇది వదలదు. దానికి కరెంటు వైర్ పట్టుకొని షాక్ కొడుతున్నా సరే ఇదేం చేస్తుంది? విడిచిపెట్టి పారిపోతుంది. పారిపోయిందా? ఏదైనా అర్థమేంటి తెలుసా? చావైనా బ్రతుకైనా ఎవరితో? మీతోనే. గమనించారో లేదు, కోతి పిల్ల దాన్ని పట్టుకున్న విధానము, దానికి తల్లికి ఆపద వచ్చినా సరే విడవదు, తల్లి ప్రాణం పోయినా విడవదు, తల్లి సంతోషంగా ఉన్నా విడవదు. అది హత్తుకోవడం. ఇక్కడ ఉన్న హత్తుకోవడం అంటే అది మన లోకరీతిగా ఉన్నటువంటి హత్తుకోవడం కాదు. దేవునితో హత్తుకునే విధానం వేరు. చూడండి, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఏం చేయలేదు ఆయన? వెనుక తీయలా. ఇదే విధానాన్ని ఒక భక్తుడు లేఖనాల్లో చెప్పాడు. ఈ విధానం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయనకు ఏమైంది చూడండి ఎట్లాగా. అతడు యెహోవాని హత్తుకొని ఆయన వెంబడించడంలో వెను తీయక ఉన్నాడు. ఓకే, ఈ విధానాన్ని ఇంకొక భక్తుడు చెప్పాడు. ఏమని? బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం, మేలు. బ్రతుకుడైతే క్రీస్తే. అలాగే ఇక్కడ ఈయన చేసి చూపించాడు. అర్థమైందా? ఆయన హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెను తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనుచుండెను. ఇది వద్దు, నాకు వద్దయ్యా, ఇది తీసుకుంటానయ్యా, ఇది విషం తాగు, నేను తాగుతానయ్యా, ఇది అగ్ని దూకు, నేను దూకుతానయ్యా, ఇది శ్రేష్టమైనది, ఇది తీసుకుంటాను. అర్థమైందా? మరి అలా వాటిని గైకొనుచున్నాడు కాబట్టి అందుకు దేవుడైన యెహోవా ఏం చేశాడు చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఉండకుండా ఎలా ఉంటాడమ్మా చెప్పండి? అమ్మా, ఉండకుండా ఉంటాడా? ఆయన హత్తుకొని ఉన్నప్పుడు నేను విడవను. ఒక మన ఇతిహాసాల్లో ఒక పదం ఉంటుంది, ధృతరాష్ట్ర కౌగిలి అని. విన్నారా? ఆ కౌగిలి హత్తుకోవడం కాదు, ఎదుటివాడిని చంపడానికి. అది ఈ కౌగిలి, ఈ హత్తుకోవటం ఏంటో తెలుసా? ప్రేమతో. ఇక్కడ హత్తుకుంటుంది ఎవరు హత్తుకుంటుంది? హిజ్కియా దేవుని హత్తుకున్నాడు. విడువనయ్యా. వాస్తవానికి దేవుడు చెప్తాడు మాట, నేను విడువను ఎడబాయను. కానీ ఇక్కడ హిజ్కియా హత్తుకున్నాడు.
ఆయన ఆజ్ఞలను ఫాలో అవటంలో వెనుతీయల, ఏదైతే అదేంటి, నా దేవుడే నాకు కావాలి అనుకున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అసలు నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా దేవుడిని హత్తుకోవడం. మోషే అడిగాడు, అయ్యా నేను నిన్ను చూడాల్సిందే, చూడాలి 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 అంటే దేవుడు ఏమన్నాడు? నన్ను చూచిన నరుడు బ్రతక జాలుడు అన్నాడా? నన్ను చూసి నువ్వు బ్రతక అన్నాడా? ఏమన్నాడమ్మా? బ్రతక జాలుడు అన్నాడుగా. అయినా పర్లేదని చూస్తానని చెప్పి ప్రయత్నం చేసి ఏం చూశాడు మోషే దేవుని? ఏ భాగం చూశాడు? వెనుక వీపు భాగాన్ని చూశాడు. చూడగలిగాడు తర్వాత. కాబట్టి హత్తుకునే ధన్యత ఎంత గొప్పదో తెలుసా? హత్తుకోవాలంటే మనం ఎలా ఉండాలి? సజీవులుగా ఉండాలి, బ్రతికి ఉండాలి. వెంటనే లేచి నిలబడి అన్నా నేను బ్రతుకున్నాను వాకండి. ఈ బ్రతుకుంటాం వేరు, ఆ బ్రతుకుంటాం వేరు. కాబట్టి మనము ఆయన్ని హత్తుకునే వారుగా ఉండాలి, ఆయనతో సంచరించే వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడమ్మా? గైకొనుచుండెను కావున, కలిపి చదివేసేయండి, నేను చదువుతా చూడండి కలిపేసి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం జయం పొందుతాం. ఈరోజు చెప్పిన లేఖనాలన్నింటినీ కూడా మీరు ఒక కంటిన్యూస్గా చదవండి అమ్మ, మీకు అర్థమైంది. రిఫరెన్స్లు చెప్పాను కదా, రిఫరెన్స్లు అన్నీ కూడా తీసుకొని ఒక బుక్లో కంటిన్యూగా రాసేయండి, రిఫరెన్స్ రాయకుండా. ఇప్పుడు నేను ఎలా చెప్పాను? ఫస్ట్ ఏ రిఫరెన్స్ చెప్పాను? ఆజ్ఞలు గైకొనటం, తను కాపాడుకోవడం, ఇట్లా చెప్పాను కదా. ఎంత ఒక బుక్లో రాసుకొని కంటిన్యూ చదవండి. ఎంత అర్థవంతమైనటువంటి విధానం కనపడిందో చూడండి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఆయన్ని హత్తుకోవటం అంటే ఆయన చూడటమే కదమ్మా, ఆయనతో ఉండటమేగా. ఇక కోతి పిల్ల వలె మనం ఉండి తండ్రి వలె, అంటే కోతి తన తల్లిని తండ్రిని ఎట్లా హత్తుకుంటుంది, మనం అలా దేవుని హత్తుకుంటే మనం వెళ్ళే చోటుకు కూడా ఆయన వస్తూ, ఆయన వెళ్ళే చోటుకు కూడా మనం తీసుకెళ్తాడో లేదు? తీసుకెళ్తాడో లేదా? తీసుకెళ్తాడు. కాబట్టి అలాంటి నీ అని పెట్టుకున్న స్వార్థంలో కొమ్ముని కట్ చేయండి. మనం తగిలించాం కదా, మన పేరు పక్కన తోకలు ఉండాలి మనకు, అలాగే ప్రతి పదానికి కొమ్ము ఉండాలి. అందుకని నీ స్వార్థం తీసేసి నిస్వార్థమైన భక్తితో ఆయన్ని హత్తుకొని, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన కట్టడాన్ని ఫాలో అయితే నీ వెన్నంటి ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీవెక్కడికి వెళ్తే అక్కడికల్లా వచ్చి నీకు విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ తీరని కోరికలు ఏమైనా ఉంటాయా? ఉంటాయా? కోరికలు తీరట్లేదంటే నీ వెనక ఎవరు లేరని? దేవుడు. నేనేమి చెప్పలేదమ్మా రాజుగారి మొదటి భార్య మంచిదని, మళ్ళా అన్నమాట. కాబట్టి మన ఆ విషయాన్ని తెలుసుకొని ఆయనలో ఎదుగుచు ఫలించుచు మనం ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవులుగా సజీవులుగా మనం ఉంటాం. అప్పుడు మాత్రమే మనం చెప్పుకోవాలి నేను బ్రతికి ఉన్నాను అని. ఏమని చెప్పాలి? నేను బ్రతికే ఉన్నాను. సరిపోలా, మనం గర్వంగా చెప్పుకునేవారుగా. కాబట్టి ఆ రీతిగా మనం ఉండుటకై మనకు చాలిన జ్ఞానంతో దేవుడు మనం నింపి నడిపించనుగాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్. వందనాలమ్మా.